రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. సింహ పిల్లలు లేమిగొనును, ప్రభునాశ్రయించు వారికి కొదువలేదు. సింహ పిల్లలు లేమిగొనును, ప్రభునాశ్రయించు వారికి కొదువలేదు. కొదువలేదు, కొదువలేదు, ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. కొదువలేదు, కొదువలేదు, ప్రభునాశ్రయించు వారికి కొదువలేదు. సింహ పిల్లలు లేమిగొనును, ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. సింహ పిల్లలు చప్పట్లు కొట్టి ఆరాధించు. ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. పచ్చిక గల చోట్లను నన్ను నడిపించును. పచ్చిక గల చోట్లను నన్ను నడిపించును. జలము యొద్ద నన్ను తోడుకొని దాహము తీర్చును. జలము యొద్ద నన్ను తోడుకొని దాహము తీర్చును. సింహ పిల్లలు లేమిగొనును, ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. సింహ పిల్లలు లేమిగొనును, ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. కొదువలేదు, కొదువలేదు, ప్రభునాశ్రయించు వారికి కొదువలేదు. కొదువలేదు, కొదువలేదు, ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. సింహ పిల్లలు లేమిగొనును, ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. సింహ పిల్లలు లేమిగొనును, ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. పగవారి ఎదుటను విందును ఏర్పరచున్. పగవారి ఎదుటను విందును ఏర్పరచున్. నూనెతో నా తలను అభిషేకించును. నూనెతో నా
అభిషేకించును. సింహ పిల్లలు లేమిగొనును. ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. సింహ పిల్లలు లేమిగొనును. ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. కొదువలేదు, కొదువలేదు. ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. కొదువలేదు, కొదువలేదు. ప్రభునాశ్రయించు వారికి కొదువలేదు. సింహ పిల్లలు లేమిగొనును. ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. సింహ పిల్లలు లేమిగొనును. ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. ఆత్మలో బలపరచున్, నన్ను స్థిరపరచున్. మాలో బలపరచున్, నన్ను స్థిరపరచున్. జీవించు కాలమంతా ప్రభు కృప వెంబడించును. జీవించు కాలమంతా ప్రభు కృప వెంబడించును. సింహ పిల్లలు లేమిగొనును. ప్రభునాశ్రయించు వారికి కొదువలేదు. సింహ పిల్లలు లేమిగొనును. ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. కొదువలేదు, కొదువలేదు. ప్రభునాశ్రయించు వారికి కొదువలేదు. కొదువలేదు, కొదువలేదు. ప్రభునాశ్రయించు వారికి కొదువలేదు. సింహ పిల్లలు లేమిగొనును. ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. సింహ పిల్లలు లేమిగొనును. ప్రభునాశ్రయించు వారి కొదువలేదు. హల్లెలూయా. ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానం మీకు ఇవ్వాలని దేవుడు నన్ను ప్రేరేపించినాడు. ఇది సత్క్రియలందు ఆసక్తి. జెలస్ ఫర్ గుడ్ వర్క్స్. దైవ కార్యాలయందు, మంచి క్రియలందు మరి దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తాడు. గాడ్ ఎంకరేజెస్ హిస్ పీపుల్ టు డూ గుడ్ వర్క్స్ అట్ ఆల్ టైమ్స్. ఒక మంచి కార్యం నీకు చేయాలి ప్రభు కొరకంటే దేవుడు ఎప్పుడు కూడా నీ వెంట ఉంటాడు, నీకు సహాయం చేస్తాడు. నువ్వు నిరాశపడద్దు, నిస్పృహ చెందదు. నేను ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మనమందరం కూడా ప్రభు కొరకు ఫలించాలని ప్రభు ఎంతో ఆశిస్తున్నాడు. ముసలితనం ఉన్నందు కూడా మీరు చిగురించి ఫలించి అభివృద్ధి పొందాలని ఆశిస్తున్నాడు. ఆదికాండం 1:26-28 చూస్తే మీరు ఫలించాలి, మీరు భూమిని నిండించాలి, మీరు వృద్ధి పొందాలి. అదే దేవుని యొక్క సంకల్పం మానవుని పట్ల ఉన్నట్టు మనం గ్రహిస్తున్నాం. ఈ రక్షణ దేవుడు అనుగ్రహించినాడు. సిలువలో మన కొరకు బలి అయి ప్రాణం అర్పించి విలువ పెట్టి మనల్ని కొనుక్కున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. ఎందుకు తన సొత్తుగా చేసుకున్నాడు? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ది సాల్వేషన్? టు డూ గుడ్ వర్క్స్. హల్లెలూయా. మరి ఆయనకు మహిమార్థమైన కార్యాలు మనం ఈ లోకంలో చేయాలని మనల్ని ఈ విధంగా విలువ పెట్టి కొని మనం ఫలింపజేసి సత్క్రియలందు ఆసక్తి గల వారిగా మనల్ని ఆయన తీర్చిదిద్దుతున్నాడు. మంచి క్రియలు చేయాలి, మేలుకరమైనవి చేస్తూ ఉండాలి. నీకు దేవుడు సామర్థ్యం ఇచ్చినాడు, తలాంతులను ఇచ్చినాడు, ఉద్యోగం ఇచ్చినాడు, వనరులను ఇచ్చినాడు, ఆరోగ్యం ఇచ్చినాడు, ధనం ఇచ్చినాడు, ఆస్తిపాస్తులు ఇచ్చినాడు. అది నీ కొరకు మాత్రం కాదు, అది నీవు
దేవుని మహిమార్థము మరి ప్రజల క్షేమాభివృద్ధి గురించి వాడుతూ ఉండాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని ఘనపరుస్తావో ఇలాగూ నీకు దేవుడు మరి ఎప్పుడు కూడా రుణపడి ఉండడు. నువ్వు దేవుని కొరకు ఖర్చు పెట్టే ప్రతి డబ్బుకు తిరిగి నీకు ఆయన చెల్లిస్తాడు. ఎన్నో రెట్లు ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా అనుమానపడొద్దు, వెనుకాడొద్దు. ఇందుకొరకే దేవుడు మనకి రక్షణ ఇచ్చినాడని పౌలు భక్తుడు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. వై గాడ్ గేవ్ యూ దిస్ సాల్వేషన్ అంటే ఇక్కడ ఉంది చూడండి, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. అంటే సత్క్రియలయందు ఆసక్తి గల వారుగా ఉండాలని ఆశిస్తున్నాడు దేవుడు. అందుకొరకే మనల్ని సమస్త దుర్నీతి నుండి విడిపించినాడు. వంటింట్లో పనిచేసే స్త్రీలకు చాలా అనుభవం. ఏ పాత్ర కూడా కడగకుండా తీయరు వాళ్ళు. కడిగి రాత్రి బోర్లిచ్చి పెట్టినా తిరిగి ఉదయకాలం వంట వండాలంటే అన్నీ ఒకసారి కడిగి నీట్ చేసినాకనే వంటకు వాడుకుంటారు. అందుకే దేవుడు తన రాజ్య వ్యాప్తి కొరకు తన బిడ్డలను వాడుకోవాలంటే వారిని మొట్టమొదట సమస్త దుర్నీతి నుండి ఏం చేసినాడు? విడిపించినాడు. హల్లెలూయా చెప్దామా? యేసు రక్తము ప్రతి పాపం నుండి నిన్ను నన్ను ఏం చేసింది? విడిపించి మనం పవిత్రమైపోయినాం, పరిశుద్ధ జనంగా తన విలువైన సొత్తుగా మార్చబడినాం. ఎందుకంటే సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరం, ఎవరి కోసరం? ఇదంతా దేవుని కోసరం పవిత్రపరుచుకున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. అందుకొరకే తన్ను తానే మనందరి కొరకు ఏం చేసినాడు? ఆయన అర్పించుకున్నాడు. దేవుని స్తోత్రం. నేను బాగుండాలి, నేను పరిశుద్ధంగా ఉండాలి, నాకు అన్నీ ఉండాలి, నాకు కలిగింది ఇంకెవరికి ఇవ్వద్దు, నాకంటే ఎవరు బాగుపడొద్దు, మరి నాకంటే ఎవరు ఇంకా ఎక్కువ కలిగి ఉండదు. తప్పది. అది సింప్లీ దట్ ఇస్ రాంగ్. నిన్ను దేవుడు ఆశీర్వదించినాడంటే నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. When God blesses you, you should become a blessing to millions and billions of people. That is the reason God gets glorified. చూడండి, దేవుడు అందు నిమిత్తము నీ ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. నీకు కూడా మెప్పు, ఘనత, మహిమ కలిగిస్తాడని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ఇది మనం గమనించాలి. మరి ఇది మీరు ఇంతకుముందు విన్నారో వినలేదో నాకు తెలుసు, దేవుడు నాకు తెలియదు, కానీ దేవుడు నాతో మాట్లాడిన మాటలు మాట్లాడుతున్నాను. వై వీఆర్ సేవ్డ్, మనల్ని ఎందుకు రక్షించినాడు, ఎందుకు దుర్నీతి నుండి విడిపించినాడు, ఎందుకు తన రక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. కొన్ని వస్తువులు మనం కొని షో కేసులో పెట్టుకుంటాం, బయటికి తీయము, వాడము, ఎవరికి ఇయ్యం కూడా, షో కేసులో ఉంటుంది. అలాగే షో కేసు క్రైస్తవులం కాదు. మనం దేవుని కొరకు ఏం చేయాలి? విస్తారంగా ఫలించాలి. దేవుని స్తోత్రం. మనం దేవుని సేవ చేయాలి. 40 రోజులు నువ్వు శిలువ ధ్యాన దినాల్లో దేవుని ప్రశస్తమైన వాక్యము నీకు వినబడింది. వాక్యము గ్రహించి నువ్వు ఫలించకుంటే ఏం ప్రయోజనం? ఫలించాలంట, భూమిని నిండించాలంట, దైవ కార్యాలు ప్రబలిపోవాలి నీ ద్వారా. అందు నిమిత్తమే దేవుడు నిన్ను తన రూపంలో సృజించినాడు. అయితే యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు తీగలు అంటున్నాడు. మీరు నాలో నిలిచి ఉండి బహుగా ఫలించాలి. మీరు ఫలించకుంటే మీకు కీడు, ఫలించకుంటే ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి బయటకు పారవేయననున్నది. మరి అట్టి వాటిని మనుషులు పోగు చేసి ఏం చేస్తారంట? అగ్నితో కాల్చి వేస్తారంట. ఫలించేవాడు మరెక్కువగా ఫలించాలని మరి అట్టి వారిని అంటే దేవుడు కాపాడుతాడు. ఫలించే వారిని, ఫలించే చెట్టును తోట యజమాని ఎప్పుడు కూడా కాపాడుతాడు. ఎందుకంటే దానికి ఎరువేస్తాడు, దానికి నీరు కడతాడు, మనుషులు కంటపడకుండా భద్రంగా చేస్తాడు, మరి ఫలము ఆశిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 7వ వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడు. ఇఫ్ యు ఆర్ ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్, దేవుని చిత్త ప్రకారం నీ జీవితంలో అడుగులు వేస్తూ ముందుకు పోతే అసలు నువ్వు ఇది అది కావాలని అడిగే ప్రసక్తి కూడా ఉండదు. అది ఇట్ బికమ్స్ సెకండరీ. నువ్వు దేవుని చిత్తాన్ని మొట్టమొదటి నెరవేర్స్తే నీకు కావాల్సినవన్నీ దేవుడే అనుగ్రహిస్తాడు. నాకు అది కావాలి ఇది కావాలని అడిగే పని లేదు. అంటే దేవుని నీతిని, రాజ్యాన్ని నువ్వు వెతుకుతున్నావు, దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించినప్పుడు నీకు కావలసినవన్నీ ఆయన సమకూడి
అనుగ్రహిస్తాడు. 8వ వచనంలో మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఫలిస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ జీవితం ఊపిరిన్నంత వరకు ఏదో ఒక పని దేవుని కొరకు చేస్తూ ఉండాలి. నీకు ఇచ్చిన తలాంతు, వరములు, ఆరోగ్యం, మరి ఏదైనా కానీ కీప్ ఆన్ బేరింగ్ ఫ్రూట్ ఫర్ జీసస్. యేసు కొరకు నువ్వు ఫలించాలి. అయితే సత్క్రియలందు ఆసక్తి అనే అంశం మీద నేను మాట్లాడుతున్నాను. ఇందు నిమిత్తమే సమస్త దుర్నీతి నుండి మనల్ని దేవుడు విమోచించినాడు. పవిత్రమైన పాత్రలుగా, యజమానుని చేతిలో అర్హమైన పాత్రలుగా మనల్ని చేసి మన ద్వారా దేవుడు మహిమ పొందుతున్నాడు. మన ద్వారా లోకానికి వెలుగు అందుతుంది. ఎంత ధన్యకరమైన జీవితం అండి కదా. దేవుని కొరకు జీవించడం చాలా ధన్యకరం. మీరు ప్రార్థన చేసేటప్పుడు వస్తు సామాగ్రి కొరకు ప్రార్థించే దానికంటే దేవా నన్ను ఫలభరితంగా చేయి, నన్ను వాడుకో ప్రభు అని ప్రార్థించాలి. తిరిగి మీరు తీతుకు రాసిన పత్రికకు రండి. అక్కడ మరి ఒక వచనం మీకు జ్ఞాపకం చేస్తాను. సత్క్రియలందు ఆసక్తి గల జనులను ఆయన తన్ను తాను తన ప్రాణం అర్పించి తన సొత్తుగా చేసుకొని తన కొరకు మనల్ని మరి మన కొరకు తన అర్పించుకున్నాడనే వాక్యంలో ఉంది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. పౌలు భక్తుడు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచినట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవల్లని కోరుచున్నాను. సత్క్రియలు చేయాలంట, మంచి కార్యాలు చేయాలంట. ఎవరైనా మంచి పనులు చేస్తే వారికి ప్రోత్సహించాలంట, వారికి చేయూతని ఇవ్వాలి. చేయండి, మీరు చేయలేకపోతున్నాం, మీరైనా చేయండి. అవును, మీరు వెళ్తారా సువార్త, మీరు వెళ్ళండి, మేము వెళ్ళలేకపోతున్నాం కాబట్టి మీ ఛార్జీలు మేము భరిస్తాం, మీకు కావాల్సిన మేము ఇస్తాం. మాకు ధనం ఉంది కానీ మాకు వెళ్ళడానికి వీలు లేదు కాబట్టి వెళ్ళే వారిని మనం ఏం చేయాలి? ప్రోత్సహించాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా దేవుని సేవ కొరకు నీవు నీకు కలిగిన దాంట్లో కొద్దిగా ఇస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను మరి చాలా విస్తారంగా ఆశీర్వదిస్తాడు. బీ వెరీ జెలస్ ఫర్ గాడ్స్ వర్క్. దేవుని కార్యాలయందు ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి విషయంలో మనం మాంద్యం కలిగి ఉండకూడదంట. ఆత్మయందు తీవ్రత కలిగి దేవుని సేవించాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అయితే మరి అదే తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6 నుండి 8 వచనాలని చదువుతున్నాను. దాని పై భాగం, మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి, మనకున్న నీతిమత్వము అది దేవుని ముందు మురికి గుడ్డల్లాగా ఉందంట. క్రీస్తు మన కొరకు ప్రాణం అర్పించి మనల్ని ఆయన సమస్త దుర్నీతి నుండి విడిపించి మనల్ని నీతిమంతులుగా తీర్చినాడు. అందుకే 3:6లో ఏముంది తీతుకు రాసిన పత్రిక, మనం ఆయన కృప వలన, దేనివల్ల? ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవ కార్యాలు చేయాలంటే ఇంధనం కావాలి. నీ కారు ముందుకు వెళ్ళాలంటే నీకు పెట్రోల్ కావాలి కదా. అలాగే దైవ కార్యాలు చేయాలి, గొప్ప కార్యాలు దైవం కొరకు చేయాలంటే నీకు ఫ్యూయల్ కావాలి. ద ఫ్యూయల్ ఈజ్ కాల్డ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ అనే ఇంధనం కావాలి. పరిశుద్ధాత్మ తప్పకుండా వేడుకున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తానని వాగ్దానం ఇచ్చినాడు. అడుగు ప్రతివానికి ఇయ్యబడు. నువ్వు అడుగుతూనే ఉండాలి. దేవా నేను ఈ కార్యం చేయాలి, నేను ఆ కార్యం చేయాలి, నీ కొరకు ఘనమైన కార్యం చేయాలి, నన్ను వాడుకో ప్రభువా, నన్ను ఫలభరితంగా చేయి తండ్రి. ఐ షుడ్ నాట్ బి ఏ యూస్లెస్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. నా కొరకు నువ్వు ప్రాణం పెట్టినావు, నువ్వు అనుగ్రహించిన రక్షణ కొరకు నేను తిరిగి ఏమి చెల్లించగలను? ఎప్పుడు ఆ ప్రశ్న ఉంటుంది కదా, నేను నీవు అనుగ్రహించిన రక్షణ కొరకు నేను తిరిగి నీకేమీ చెల్లించగలను? రక్షణ పాత్ర చేతపుచ్చుకొని ప్రార్థన చేస్తాను, పని చేస్తాను, నేను ఫలిస్తాను నీ కొరకు. నేను కొంతమంది కన్నా సువార్త అందిస్తాను. సువార్త అనేది దేవుని శక్తి అని మీకు బోధించినాను కదా. కాబట్టి మరి ఇట్టి సత్క్రియలు యందు ఆసక్తి గల జనాలను తన కోసం ఆయన రక్తం పెట్టి విలువ పెట్టి కొన్నాడు కదా. మరి వారు సత్క్రియలు చేయాలి అంటే, దైవ కార్యాలు చేయాలి, దేవునికి ఇష్టమైన పనులు చేయాలంటే వారికి కావాలి పరిశుద్ధాత్మ శక్తి. అందుకే శిష్యులతో ఏమన్నాడు? పునరుద్ధానుడైన తర్వాత మీరు యెరూషలేములోనే మరి తండ్రి చేత వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ కొరకు మీరు ఏం చేయండి? కనిపెట్టండి.
కనిపెట్టాలి. దేవుని స్తోత్రం. ఈ మధ్యలో చాలా డ్రామాలు జరుగుతూ ఉంటుంది పరిశుద్ధాత్మ పేరట. వాటన్నిటిని మీరు నమ్మకూడదు. పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తి మరి దైవ శక్తి పూర్ణుడుగా ఉంటాడు, పూర్ణురాలుగా ఉంటుంది. అవి దేనికి జడియకుండా దైవ కార్యాలు చేస్తూనే ఉంటారు అన్నమాట. ఇదేదో ఎమోషనల్ కాదు, ఉద్రేకం కాదు, ఉజ్జీవింపబడాలి. దేవుని స్తోత్రం. ఉద్రేకంతో కొంత దూరం పరిగెత్తిన తర్వాత అలసిపోయి కుప్పగూలిపోతే వారి పేరు చిరునామా మళ్ళీ వినబడదు. అలా కాదు, ఒక్కసారి వెలిగింపబడినావంటే అంత వరకు నీ కొన ఊపిరి వరకు కూడా దైవ కార్యాలు చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్నప్పుడు నాకు గుర్తుంది, సోడా బాటిల్ ఉంది, దాంట్లో గోలీ సోడా అంటారు దాన్ని. వాడి ఇట్లా ప్రెస్ చేయకుండా తుస్సుమంటూ ఎంత పెద్ద మరి ఉజ్జీవం అది, తర్వాత అణిగిపోతుంది. అలా కాదు, పరిశుద్ధాత్మ అంటే ఒక్కసారి నువ్వు ఆత్మతో నింపబడినావు అంటే నీ ప్రాణాలు పెట్టడానికి కూడా తెగిస్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యు విల్ స్టాండ్ ఫర్ ద గాస్పుల్ టిల్ ద లాస్ట్ బ్రెత్ ఆఫ్ యువర్ లైఫ్. అంతవరకు కూడా దైవ కార్యాలు చేయడానికి నీకు ఆ తీవ్రత దేవుడు అనుగ్రహిస్తాడు. దైవశక్తితో నింపబడాలి. దేవునికి స్తుతి కలుగును గాక. మరి అలాగే 3వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తం అవసరం బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలి. సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలి. దైవ కార్యాలు చేయడం అది డబ్బుతో ముడిపెట్టేది కాదు. ఎప్పుడైనా డబ్బుతో ఎవరైనా ముడి పెడుతున్నారంటే దట్ ఇస్ ఫేక్ మినిస్ట్రీ. ఇప్పుడే చెప్తున్నాను, నేను దేవుని మాట చెప్తున్నాను. దైవ సేవకురాలు డబ్బుతో అంటగడుతున్నారు ఆ సేవను. నేను ఇంత చేస్తే అంత ఇవ్వాలి, అంత చేస్తే ఇంత అంటే ఫేక్ అన్నమాట. రియల్ పర్సన్స్ ఆర్ రెడీ టు గివ్ అప్ దేర్ లైఫ్స్. ఎంతమంది హతసాక్షులు తమ ప్రాణాలు అర్పించినారు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ఒక నిజమైన సేవకుని తెలుసుకోవాలంటే మరి డబ్బు మీద ఆశ ఉందా లేదా తెలుసుకోవాలి మొదట. ఏలియాకు డబ్బు మీద ఆశ ఉండేనా? ఎలిషాకు ఉండేనా? పేతురుకు ఉండేనా? ఎవ్వరికి లేదు. దైవజనులు ఎవరు కూడా డబ్బు వెంబడి పోలేదు. డబ్బు వారి వెంబడి వచ్చింది వారి అవసరతలు తీర్చడానికి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. డబ్బును ఆశించి గెహజీ పరిగెత్తిండంట, రథ వేగంలో పరిగెత్తినాడట. రథ వేగంలో వేగి కొని తెచ్చుకున్నాడు. తనకు తన ఇంటి వారికి ఏం తెచ్చుకున్నాడు? కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. జాగ్రత్త. నెవర్ లవ్ మనీ మోర్ దెన్ గాడ్. గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ రిసోర్సెస్. ప్రతిదీ దేవుని యొద్ద నుండి నీకు రావాలి కదా. ఆ దేవుని గొప్ప దైవదాసుడు దైవదాసురాలంటే నీకేం తక్కువ. అందుకే మొట్టమొదటి అదే పాడినాను, సింహ పిల్లలైనా లేమి గలవై ఆకలిగా ఉంటుంది, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవలేదు. హల్లెలూయా. నీ ఆకలి తీరుస్తాడు, నీ దప్పిక తీరుస్తాడు, నీకు వస్త్రాలు ఇస్తాడు. దేవుని సన్నిధిలో నివసించే వారికి ప్రశస్తమైన వస్త్రాలు ఇస్తాడట. కడుపు నిండా భోజనం ఇస్తాడని వాక్యంలో ఉంది. కాబట్టి ఫస్ట్ సీక్ గాడ్, లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం, దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో ప్రేమించాలి, పూర్ణ వివేకంతో ప్రేమించాలి, పూర్ణాత్మతో ప్రేమించాలి. అప్పుడు దేవుడు నేను ఘనమైన పాత్రగా వాడుకుంటాడు. సత్క్రియలు యందు ఆసక్తి అన్నప్పుడు సత్క్రియలు చేయాలంటే మరి నిండుగా దేవుని ప్రేమ మన హృదయంలో నింపబడి ఉండాలి. వితౌట్ ద లవ్ ఆఫ్ గాడ్ యూ కెనాట్ డూ ఎనీ గుడ్ థింగ్ ఫర్ పీపుల్. దేవుడిచ్చిన ప్రతిది కూడా నీవు వాడుకోవాలని అన్నప్పుడు అని నీకు ఆశ కలిగినప్పుడు మరి దేవుని ప్రేమను అడగాలి. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ నీ హృదయంలో నిండుగా కుమ్మరించబడుతుందాడు. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయంలో చూసినప్పుడు ఇద్దరు దేవునికి బలి అర్పించినారు కదా. పేర్లేంటి? కయీను, హేబేలు. దేవుడు ఎవరి అర్పణ అంగీకరించినాడు? హేబేలు అర్పణను అంగీకరించి కయీను యొక్క అర్పణను ఆయన తృణీకరించినాడు. లక్ష్య పెట్టలేదని ఉంది వాక్యంలో. ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనంలో కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఇట్ డిడ్ంట్ కేర్ వాట్ హీ గేవ్ టు ద లార్డ్. చాలామంది ఇచ్చి వస్తారంట, ఇవ్వకుంటే బతికేదేమో కానీ ఇచ్చి వస్తారంట. ఇచ్చినప్పుడు అనుకుంటారంట మేము అందరికి కనబడాలి, మేము ఇంత ఇచ్చినాం అంత ఇచ్చినాం. ఫ్యాన్ ఇస్తే ఫ్యాన్ మీద మా పేరు చెక్కాలి, ఏదైనా ఇస్తే దాని మీద మా పేర్లు తరతరాలు ఉండాలి. పిచ్చితనం కాకుంటే ఏమంటుంది? నువ్వు ఇచ్చేది రహస్యమందు ఇవ్వాలి, పరస్యమందు దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. దేవుని స్తోత్రం. రహస్యమందు చూసు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తాడు. కానీ నువ్వు ఎక్కడ ఇస్తున్నావో జాగ్రత్తగా ఇవ్వాలి. ఈ దినాల్లో
నకిలీ సేవలు చాలా పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చినాయి. మీ డబ్బు వ్యర్థం చేయకండి. యథార్థమైన సేవలో విత్తితే మీకు యథార్థంగా దేవుడు మిమ్మను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆదికాండం 4వ అధ్యాయంలో చూసినప్పుడు కయీన్ను దేవుడు గద్దిస్తున్నాడు. తన తమ్ముడైన హేబేల్ను చంపేసినాడు. కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నపుచ్చుకునగా, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నావేమి? 7వ వచనం చూడండి. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండు, నీ ఎడల దానికి వాంఛ కలుగు. చూడండి, సత్క్రియలు చేస్తూ ఉన్నప్పుడు దేవుని కనికరం మన జీవితం మీద ఉంటుంది. సత్క్రియలు అంటే దేవునికి ఇష్టమైన పనులు, యథార్థమైన పనులు, దైవ కార్యాలు. ఆల్వేస్ యూ వాంట్ టు ఎక్స్టెండ్ గాడ్స్ కింగ్డమ్. నీకున్న ప్రతిది కూడా దేవుని కొరకు వాడాలని ఒక ఆశ, తీవ్రమైన కోరిక. తప్పకుండా దేవుడు నీవు ఇచ్చిన దానికంటే ఎన్నో రెట్లు తిరిగి నీకు ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడు చెప్తాను కదా, నా ఒక్క ఉద్యోగం వదిలిపెట్టినాను, బ్యాంక్ ఉద్యోగం. ఇప్పుడు దాదాపు 300 మంది అన్న నా మీద, మరి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ మీద ఆధారపడుతున్నారు. అంటే అందరికీ జీవనోపాధి ఉంది. అది ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తాను. దేవుడు ఎప్పటికీ ఎవరికి కూడా రుణపడి ఉండడు. సత్క్రియ చేస్తే నేను తల ఎత్తుకోగలుగుతావు. సత్క్రియ చేస్తే నీ తల వంపులు ఎప్పుడు కూడా కాదు అని అర్థం. నీ వాకిట పాపము పొంచి ఉండునంట. మంచి కార్యాలు చెయ్యనెరిగి ఉండి చెయ్యని వానికి కీడు కలుగుతుందని యాకోబు పత్రిక ఒకసారి చూడండి. ఇఫ్ యు నో టు డూ గాడ్స్ గుడ్ వర్క్ బట్ స్టిల్ యూ హెజిటేట్ టు డూ గాడ్స్ వర్క్, గుడ్ వర్క్, డెఫినెట్లీ యూ విల్ రీప్. దేవుని మరి ఉగ్రత పాలైపోతారని వాక్యంలో ఉంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. బుక్ ఆఫ్ జేమ్స్ 4th chapter 17th verse. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. నీకు తెలుసు ఒకరికి సహాయం చేయాలని, నీకు తెలుసు ఒకరి పేదతనంలో కొద్దిగా నీకు వీలున్నంత కొద్దిగా చేయి చాచాలని, అయినా కానీ స్వార్థం కూడబెట్టుకోవాలనుకుంటావు. నీకు అలా చెయ్యాలని తెలిసి కూడా చెయ్యవు. దేవుని సేవకి ఇవ్వాలని తెలుసు కానీ ఇవ్వవు, బిగబట్టుకుంటావు. దశమ భాగం దేవుని సొమ్మని తెలుసు, ప్రసంగాలు ఎన్నో విన్నావు, అయినా కానీ దశమ భాగం కూడా వాడుకుందాం అనుకుంటావు. దశమ భాగం దేవుని సొమ్ము అయితే ఆ దేవుని సొమ్ము నువ్వు తింటే నువ్వు ఏమైపోతావని ఉంది. మలాకి 3వ అధ్యాయంలో నువ్వు దొంగవు అని పిలుస్తున్నాడు. నువ్వు దొంగవు, దొంగిలించినావు, నువ్వు దేవుని సొమ్ము దొంగిలించినావు. దేవునికి ఇవ్వాలి. శిష్యులతో యేసుప్రభు ఏమంటాడు? కైసరిది కైసరికి, దేవునిది దేవునికి. చాలామంది దశమ భాగాలు ఇవ్వరు కానీ హాస్పిటల్లో లక్షలు కడతారు. ఒక్కసారి మీ శరీరాన్ని మీరు గమనించండి, ఎంత వింతమైన పరికరాలు ఇవన్నీ కూడా. కన్ను, చెవు, ముక్కు, నోరు, బాబా ఎంత అద్భుతం. దావీదు అంటాడు, నువ్వు నన్ను కలుగజేసిన విధం చూడగా నాకు భయము ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత వింతగా నన్ను సృజించినావు కదా, మరి దీని కొరకు ఏమన్నా ఫీజు కడుతున్నావా దేవునికి? ఒక్కటి పాడైతే తెలుస్తుంది. ఇక హాస్పిటల్ చెప్పులు అరిగేదాకా తిరుగుతావు, డబ్బు సంచి ఖాళీదాకా ఖర్చు పెడతావు. అవి ఏవి కాకుండా నేను చక్కగా భద్రంగా చెక్కిన బొమ్మలా కాపాడుతుంటే నువ్వు దేవునికి ఏమి ఇవ్వవా? నీ దగ్గర నుండి ఎలా తెలుసుకోవాలన్నా ఆయనకు తెలుసు. కాబట్టి నిన్నటి రోజు నేను వాక్యం చదువుతున్నాను, గడగడ వనొచ్చు ఆయనను సేవించాల, గడగడ వనొచ్చు. షుడ్ నెవర్ టేక్ సాల్వేషన్ ఫర్ గ్రాంటెడ్. ఉచితంగా దొరికింది, ఆయన బ్రేలాడినాడు, రక్తం కార్చినాడు, నాకు ఉచితంగా దొరికింది. ఉచితంగా ఏది దొరకదు, దాని కొరకు విలువ పెట్టినాడు యేసుప్రభు, వేల చెల్లించినాడు, తన ప్రశస్తమైన రక్తాన్ని కార్చినాడు. అంత ఉచితం కాదు రక్షణ. ఆ రక్షణ నీకు మరి ఉచితంగా దేవుడు అనుగ్రహించినాడు, కానీ దాని కొరకు వేల చెల్లింపబడింది. అవునా కదా? చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. కాబట్టి నువ్వు వణుకుతూ దేవుని సేవించాలంట, నువ్వు వణకాలంట. మీకు ఆ వాక్యం చూపెడతాను. కీర్తనలు 2వ కీర్తనలో ఉందన్నమాట. నీవు దేవుని ఏ విధంగా సేవించాలి. 12వ వచనం చూడండి, 11వ వచనం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడు. మంచిగా ఉంది కదా మాట. భయభక్తులు కలిగి దేవుని సేవించాలండి. ఆల్వేస్ సర్వ్ గాడ్ విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్. సేవ అనుభవంలో చాలామందిని చూసినాను నేను.
ఒక్కటి కాదు, రెండు కాదు కదా, 31 సంవత్సరాల నుండి సేవ చేస్తున్నాను ఏకధాటిగా నాన్ స్టాప్గా. దేవుని మహాకృప చేత ఎంత అనుభవం ఇచ్చినాడంటే చెప్పలేను. మనిషిని చూడగానే చెప్తాను నేను. మొదట అంతరింద్రియాలన్నీ దేవుడు నాకు బయలుపరుస్తాడు. వెదర్ ఈజ్ ఫిట్ ఫర్ మినిస్ట్రీ ఆర్ నాట్. డబ్బు మీద ఉందా ఆశ, దేవుని మీద ఉందా ఆశ, సొమ్ము మీద ఆశ ఉందా, నశించే ఆత్మల గురించి ఉందా అని వెంటనే చెప్పగలను. అందుకే వారు ఎక్కువ దినాలు సేవలో ఉండలేరు. ఎందుకంటే దేవుని సేవ అంటే మాటనా మజాకా? నువ్వు నశించే ఆత్మల గురించి ఉన్న తృష్ణ నీకు కావాలి కదా. నీకు దేవుడు ఇచ్చిన ప్రతిదీ కూడా దేవుని కొరకే వాడాలి, నేను ప్రయోజనకరంగా ఉండాలి. అందుకే దేవుని కార్యాలయం ముందు ఆసక్తి కలిగి ఉండాలి. కానీ దేవుడు ఏమిస్తాడు కాదు, ఉన్నది తీసేస్తాడు. జాగ్రత్త. దేవుడు ఎంత ఇస్తాడు అంటే ఈ 2వ కీర్తన 8వ వచనంలో ఉంది, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యంగాను ఇస్తాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తాను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఎందుకు ఇయ్యాడు? తన సేవకులకు, తన సేవ నమ్మకంగా చేస్తే, తన బిడ్డలు రక్తమిచ్చి సంపాదించిన జనం నమ్మకంగా దైవ కార్యాలు చేస్తే ఎందుకు ఇయ్యాడు? ఇస్తాడు. అంతే, నమ్మాలి. నువ్వు అడిగి చూడు అంటున్నాడు. నన్ను అడుగు జనములనే నీకు స్వాస్థ్యంగా ఇస్తాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తాను. కాకి కావు అంటే ఆహారం ఇస్తున్నాడు కదా. అరిసిచుండు పిల్ల కాకులకు ఆయన ఆహారం ఇస్తే, తన రూపంలో సృజించుకొని నిన్ను తన సేవ నీకు అప్పగిస్తే నీకు ఇవ్వకుండా ఉంటాడా? తప్పకుండా ఇస్తాడు. కాబట్టి సత్క్రియల యందు మనం ఏం కలిగి ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలి. ఫలింపని అంజూరపు చెట్టు యేసుప్రభు చూసినప్పుడు ఒక్క మాట శాపవచనం వచ్చేసింది యేసయ్య నోటి నుండి. ఇది ఎరువు తింటుంది, నీరు తాగుతుంది, కానీ ఫలం లేదు. ఉట్టి ఆకులు మాత్రం ఉంది, ఒక్క పండు లేదంట. అది శిలువ మరణానికి ముందు జరిగిన సంఘటన. ఆయన శిష్యులతో త్రోవంబడి వస్తున్నప్పుడు ఆకలిగా ఉన్నాడంట. అంజూరపు చెట్టు దగ్గర వెళ్ళి చూస్తే ఒక్క ఫలం లేదంట. శాపించినప్పుడు అది వేళ్ల మట్టుకు ఏమైంది? ఎండిపోయింది. కాబట్టి దేవుని వాక్యం వింటున్న కొలది నువ్వు బాగుపడకుంటే లాభం లేదు. వాక్యం లేకుండా ఎంతమంది నశించిపోతున్నారు. ఈ వాక్యం అందరికి వస్తుందా? లేదు. మరి నీ దగ్గరికి దేవుని వాక్యం వచ్చిందంటే వాక్యానికి అనుగుణంగా బ్రతకాలి, నేర్చుకోవాలి, ప్రవర్తించాలి. వాక్యాన్ని గైకొని దాని ప్రకారం జీవితాలు మార్చుకోవాలి, ప్రేమ కలిగి ప్రవర్తించాలి. అందరు ఆత్మయ్య అని ప్రార్థన చేస్తారు, ప్రేమ ఇవ్వమని ప్రార్థన చేస్తారా మీరు? పరిశుద్ధాత్మ ద్వారానే ప్రేమ అనే ఫలం ఉద్భవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీకు కలిగిందంటే మొట్టమొదటి ఫలం ఏంటి తెలుసా? అది ప్రేమ. ప్రేమ నుండి ఉద్భవించే నవరుచులు ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, విశ్వాసం, సాత్వికం, దయాళుత్వం, మంచితనం, ఆశా నిగ్రహం. హల్లెలూయా చెప్దాం ఒకసారి. అయితే ఎన్ని ఉన్నా నీకు ప్రేమ లేకుంటే నువ్వు ఏ పని చేయలేవు. యూ కెనాట్ డూ ఎనీ గాడ్స్ వర్క్ వితౌట్ లవ్ ఇన్ యువర్ హార్ట్. ప్రేమ ఉండాలి. నీ గుండె నిండా ప్రేమ ఉంటే నువ్వు ఏదైనా పని చేస్తావు. దైవకార్య శుచి కానీ, శుభ్రం కానీ, అరేంజ్మెంట్ కానీ, వాయిద్యాలు వాయించడం కానీ, పాటలు పాడడం కానీ, ఉదయం లేచి రావడం కానీ, మరి ఆ కార్యానికి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం కానీ, అవన్నీ చేస్తావు ఓన్లీ వెన్ దెర్ ఈస్ లవ్ ఆఫ్ గాడ్ బర్నింగ్ ఇన్ యువర్ హార్ట్. అందుకే పౌలు భక్తుడు 1 కొరింథీ 13వ అధ్యాయంలో అంటున్నాడు, నాకు ఎన్ని వరాలున్నా తలాంతులున్నా ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఐఎమ్ యూజ్లెస్ వితౌట్ లవ్. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడాను. ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గడగడలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీ జ్ఞానవంతు ఎరిగిన వాడనై కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఐఎమ్ యూజ్లెస్ వితౌట్ లవ్. కాబట్టి ఈ ప్రేమ అనేది ఎప్పుడు కూడా నీ హృదయంలో మండుతూ ఉండాలి. దైవ కార్యాలు చేయాలంటే నీవు శ్రమపడాలి, దేవుడు సహాయం చేస్తాడు. వాంట్ టు డూ సంథింగ్ గుడ్, దెర్ ఇస్ ఆల్వేస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దట్ విల్ హెల్ప్ యూ టు డూ గుడ్ థింగ్స్. అందుకే తమ దేవుని ఎరుగు వారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. తమ దేవుని ఎరుగు వారంటే దేవునితో ఉన్న సత్సంబంధం. యు ఆర్ వాకింగ్ విత్ గాడ్, యు నో గాడ్. అవును, నువ్వు దేవుడు ఎవరో తెలిస్తే నువ్వు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయకుండా ఉండలేవు. అప్పుడు వెన్ యువర్ ఇంటెన్షన్ ఈజ్ నోబుల్, నువ్వు చెయ్యాలి అనే పవిత్రమైన కోరిక నీకుంటే, సత్క్రియలేందు ఆసక్తి కలిగి ఉంటే దేవుడు సహాయం చేస్తాడు. దాంతోపాటు
ప్రకృతి కూడా నీకు అనుకూలంగా అయిపోతుంది, మనుషులందరూ నీకు అనుకూలంగా కావాల్సిందే. ఎందుకంటే ద పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ యూ సో మచ్ దట్ విల్ మేక్ ఎవ్రీథింగ్ పాసిబుల్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతిది కూడా వంగిపోతుంది నీ చుట్టూన్నది, ఆటంకాలు అడ్డులనే తొలగిపోతుంది, వాటంతరం అవే తొలగిపోతాయి. చూడండి, దేవుడు అంత శక్తిగల దేవుడు, గొప్ప దేవుడు. ఇస్ అ గాడ్ ఆల్ మైటీ. నీకు ఏదైనా చేయాలంటే పుట్ ఇట్ ఇన్ ప్రేయర్. దేవా నాకు ఈ కార్యం చేయాలి, నేను ఒక ఆర్ఫనేజ్ తెరవాలి, నేను ఒక విడోస్ హోమ్ తెరవాలి, నేను ఒక డెస్టిట్యూట్ హోమ్ తెరవాలి, నేను ఒక సేవ చేయాలి, నేను నలుగురికి ప్రయోజనకరంగా ఉండాలి, నేను ఒక ఫలించే చెట్టులాగా ఉండాలి, నేను మోడు బారిన చెట్టులాగా ఉండకూడదు, నేను నీ కొరకు ఫలించాలి, నీ నామ ఘనత కొరకు నువ్వు ఇచ్చిన తలాంతులు, వనరులు, ఆరోగ్యం, డబ్బు ఇవన్నీ నేను వాడాలి ప్రభువా అని ప్రార్థన చేయి. గాడ్ విల్ డైరెక్ట్ యువర్ స్టెప్స్. దేవుని స్తోత్రం. నీ అడుగులను ఆయన చక్కగా నడిపిస్తాడు. ఎప్పుడు ఆశ అయితే ఉంది కానీ చేసేది ఒక్కట్లేదు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, సోమరి వాని ఇచ్చం వాడిని ఏం చేస్తుందంట, చంపేస్తుందంట. చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలని కోరుకొని ఒక్క అడుగు కూడా వేయరు. చెయ్యాలంటే విశ్వాసం కావాలి, దేవుల్లో నమ్మకం కావాలి, మరి ప్రార్థనా జీవితం కావాలి. నువ్వు అడుగు వాటన్నిటికంటే, నువ్వు ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయగల శక్తిగల దేవుడు నీకు తోడు ఉంటాడు. హీ విల్ మేక్ ఎవ్రీథింగ్ కన్వీనియంట్. నేను ఒకటి చెప్పగలను, నా జీవితంలో చాలామంది అడుగుతారు, మీరు ఎలా చేస్తారమ్మా, మీకు ఎవరు సపోర్ట్ ఉన్నారు? నాకెవరు సపోర్ట్ కావాలి? దేవుడే నాకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు. ఆయన నాకు ఉండగా ఈ లోకం లేనిది ఏది నాకు అక్కర్లేదు. కొట్టాలంటే కొట్టండి, సపోర్ట్లు కొట్టు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకెవరు కావాలి నాకు? 10 మంది కావాలన్నా, 100 మంది కావాలన్నా, అండ్ గాడ్ ఈజ్ మై సపోర్ట్. డెఫినెట్లీ హీల్ రైట్ హ్యాండ్ విల్ హెల్ప్ మీ. నాకు ప్రతి అడుగున నడిపించింది. అదే నా జీవిత సాక్ష్యం. దేవుని స్తోత్రం. నాకు చేయాలని ఉండేది, మంచి చేయాలి. నేను ఈ జీవితం ఎందుకు, నేను ఒక కారణ జన్మరాలుగా ఉండాలి, నా ద్వారా నలుగురు బాగుపడాలి, నా ద్వారా యేసు ప్రభు మంచితనం నేను చాటించాలి, వెలుగు వ్యాపించాలి అని అనుకున్నాను, ప్రార్థన చేసినాను. దేవుడు ఆనాడు నుండి ఈనాడు వరకు కూడా తోడుండి నడిపించినాడు. నన్ను నడిపించిన దేవుడు మిమ్మల్ని కూడా నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. విస్తారంగా వాక్యం వింటున్నారు కానీ ఒక్క మంచి పని చేయడం లేదంటే ఏం లాభం? కొందరు అవటి పిల్లలు బాగా తింటారు, తిని బరువెత్తారు, ఎత్తుకోలేము, పట్టుకోలేము, నిలవలేరు, నడవలేరు, వారి పనులు వారు చేయలేరు. వారి వల్ల ఏమన్నా ప్రయోజనమా? నువ్వు వాక్యం వింటున్నావు కరెక్టే, కానీ దానివల్ల ఏం ఎఫెక్ట్ ఉన్నది? సి యూఆర్ పుట్టింగ్ ద వర్డ్ దట్ యు రిసీవ్డ్ ఇన్ టు యాక్షన్. లవ్ ఇన్ యాక్షన్ అంటారు కదా. నువ్వు నేర్చుకుంటున్నావు వాక్యం 40 రోజులు, దీని ద్వారా ఏమి ఫలం ఉన్నది? ఫలము లేని చెట్టు యేసయ్య శపించినప్పుడు ఎండిపోయింది కదా. దొరికిన ప్రతి అవకాశం దేవుని కొరకు వాడాలని ఒక ఆశ కలిగి ఉండాలి. ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. పాట పాడాలన్నా, వాయిద్యం వాయించాలన్నా, మందిరం ఊడవాలన్నా, లేకుంటే ధన సహాయం దయచేయాలన్నా, లేకుంటే ఇంకేదైనా పని, మందిరం లేదు అడిగి రావాలి. మందిరంలో ఏమైనా పని ఉందా, నేను చేస్తానంటే ఎంత బాగుంటుంది. దేవుని స్తోత్రం. పని చేసేవాడు బలవంతంగా చేయొద్దని వాక్యంలో ఉంది, నిష్ఫలం అది. ఇచ్చేవాడు కూడా బలవంతంగా ఇవ్వద్దట. ఇచ్చేవాడు, దేవునికి ఇచ్చేవాడు ఉత్సాహంగా ఇవ్వాలంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ఏం చేస్తాడంట? ప్రేమిస్తాడంట. చప్పట్లు గట్టి కొడదామా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది 2 కొరింథీ 9వ అధ్యాయంలో ఈ మాట ఉంది. చూడండి, 6వ వచనం చదువుతున్నాను. 2 Corinthians 9:6 onwards. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయినని ఈ విషయమై మీకు చెప్పవచ్చు. సణుకొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారం ఇయ్యవలెను. దేవుని సేవ చేసేటప్పుడు సణుకోవద్దు. ఇప్పుడే చెప్తున్నాను. నెవర్ గ్రంబుల్ వెన్ యు ఆర్ డూయింగ్ గాడ్స్ వర్క్. డూ ఇట్ విత్ ఆల్ యువర్ మైట్ బికాజ్ యు లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్. నాకే తెలియదు ఉదయకాలం ఎట్లా లేస్తున్నాను. ఈరోజు 2 గంటలకు లేచినాను. మరి ఇంత శక్తి ఈ వయసులో దేవుడు ఇచ్చినాడంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్స్ లవ్ ఇన్ మీ. దేవుని స్తోత్రం. దట్ ఈస్ డ్రైవింగ్ మీ. అదే నన్ను నెట్టుకుంటూ వస్తుంది. సొంత లేవాలంటే ఎవరు లేస్తారండి? ఇంత ఉదయం వాక్యం ప్రిపేర్ కావాలి, మీ మధ్యలో నిలబడాలి, ఇంకో గంట వాక్యం ఇవ్వాలంటే దైవశక్తి కాకుండా ఇంకేమంటారు? కాబట్టి ఇచ్చువాడు బలవంతంగా ఇవ్వకూడదు, సణుకొని ఇవ్వకూడదు. సణుకొనకయు బలవంతంగా కాక ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమించు.
మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. దేవుని మీద నమ్మకం ఉండాలి. నేను దేవుని పని చేస్తున్నా, దేవుడు నాకు సహాయం చేస్తాడు. దేవునిలో ఏదైనా అన్యాయం ఉందా? దేవునిలో ఏదైనా చెడుతనం ఉందా? మెల్లగా చెప్తున్నారేంటి ఉన్నట్టు. దేవునిలో ఏదైనా చెడుతనం ఉందా? నోరు తెరిచి చెప్పండి గట్టిగా. దేవునిలో ఏదైనా అవినీతి ఉందా? దేవునిలో ఏదైనా అన్యాయం ఉందా? లేకుంటే మరి ఎందుకు భయపడాలి? నేను దేవుని సేవ చేస్తున్నాను, నేను ఇన్ని గంటలు చేసినాను కాబట్టి ఇంత డబ్బు కావాలంటే చెంప చెళ్ళు అన్నట్టు దేవుడు ఒక్కడి పెట్టి పాతాళానికి అనగొట్టేస్తాడు. దేవునికి ఏందే నువ్వు లెక్కలు చెప్పేది? నేను అప్పుడు లేచినా ఇప్పుడు లేచినా ఇంత కష్టపడినా, నోరు మూసుకొని దేవుని సేవ చేయి. గడగడ వణుకుచు దేవునికి సేవ చేయాలి. భయంతోనూ వణుకుతోనూ ఆయన ఇచ్చిన రక్షణను మనం ఏం చేయాలంట? కొనసాగించాలంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏ లెక్కలు పెట్టదు దేవుని దగ్గర. గాడ్ ఈజ్ అ వెరీ గుడ్ మ్యాథమెటిషియన్. ఆయనకు తెలుసు నువ్వు చేసిన పనికి నీ క్రియల చొప్పున నీకు ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన న్యాయవంతుడు. దేవునికి స్తోత్రం. ఆయనలో ఏ చెడుతనం లేదు, ఆయనలో ఏ అవినీతి లేదు, ఏ అన్యాయం లేదు. తప్పకుండా దేవుడు నీకు ఇచ్చిన దర్శనం లేక నీకు ఇచ్చిన ఆశ, నీకు సత్క్రియలందు ఆసక్తి కలిగి మంచి కార్యం చేయాలంటే నీకు ఆలోచనలు ఇస్తాడు, నీకు ఆయుష్ ఇస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు, నీకు వనరులను ఇస్తాడు, నిన్ను బలపరుస్తాడు. ఆయన నామ మహిమార్థం నిన్ను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా దేవుడు నాతో ఏం చెప్తున్నాడో అది చేయడానికి. మరియతో దేవుడు మాట్లాడినప్పుడు గబ్రియేలు, ఇదిగో నీ దాసురాలను నీ చిత్తం చొప్పున నాకు జరుగునుగా అంటే, ఎందుకంటే ఆమె నమ్మింది దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కాదు. హల్లెలూయా. ఇది లూకాసు వార్త 1వ అధ్యాయము 38, 39 చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. లూక్ 1:37 and 38. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కాదు అని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక. హల్లెలూయా. నీ మాట చొప్పున నాకు జరగాలి అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనము నోటితో కేవలం పలకడం కాదు, మన కార్యరూపంలో క్రియారూపంలో మన ప్రవర్తనను మరి మనుషుల ఎదుట దేవుని ఎదుట మరి ఘనత మెప్పు మహిమ దేవుడు అనుగ్రహించే రీతిగా ఉండాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో ఉంది ఒక మాట, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటే. మంచి మాట. అంటే నీవు పరిశుద్ధంగా ఉండాలి, దేవుని ఎడల సద్భక్తితో ఉండాలి, పవిత్రమైన నిష్కళంకమైన భక్తి నీకు కావాలంటే నీవు తప్పకుండా ప్రేమ కలిగి ప్రవర్తించాలి. దిక్కులేని అనాథులను చూసినప్పుడు దయగలిగి ప్రవర్తించాలి, విధవరాండ్లను చూసినప్పుడు దయగలిగి ఉండాలి, వారి ఇబ్బందిలో నీవు కొద్దిగా ఆదుకోవాలి, సహాయం చేయాలి. చేస్తూ ఇహలోక మాలిన్యము నిన్ను అంటకుండా నిన్ను నీవు కాపాడుకోవాలి. అది దేవుని దృష్టికి చాలా విలువగలది. మరి ఇక్కడ యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో అంటున్నాడు 17వ వచనం, విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగు. అంటే విశ్వాసం గురించి ప్రసంగాలు చేయొచ్చు బల్లగుద్ది, కానీ అది ఒకవేళ విశ్వాసం క్రియలతో కూడా లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైపోతుంది అంటున్నాడు. అంటే క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని 19వ వచనంలో చూస్తున్నాం. కాబట్టి నీ జీవితం ఒక్కసారి తిరిగేసుకోవాలి. ఈ శిలువ ధ్యాన దినాల్లో నీవు ఎవరికైనా మేలు చేస్తున్నావా లేక కీడు చేస్తున్నావా? నువ్వు మేలు చేయకుండా కీడు చేయకుంటే మంచిది. కీడు చేయకూడదు, ఎవరికి సంఘానికి కీడు చేయకూడదు, కుటుంబాలకు కీడు చేయకూడదు, వ్యక్తిగతంగా ఎవరి మీద ఈర్ష్యభావంతో కీడు చేయకూడదు. నువ్వు కీడును విత్తుతే కీడనే పంటనే కోస్తాం. మేలు చేస్తే మేలనే పంటను కోస్తావు. కొద్దిగా విత్తుతే కొద్దిగా కోస్తావు, విస్తారంగా విత్తుతే విస్తారమైన పంట కోస్తావు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9-10 నేను చదువుతున్నాను.
బుక్ ఆఫ్ గలేషియన్స్ 6వ అధ్యాయం 6th చాప్టర్ 9-10. మనం మేలు చేయుట యందు విసుకకై ఉందాం. డూ నాట్ బి వియరీ ఆఫ్ డూయింగ్ గుడ్ వర్క్స్. మనం అలయక మేలు చేసి మేము తగిన కాలం అందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేరు. దేవుడు అన్యాయస్తుడు కాదు కదా, నువ్వు మేలు చేస్తున్నావు. విశ్వాస గృహం అంటే దేవుని బిడ్డల గృహాలు. ప్రభువుని అంగీకరించిన వారు ఎంతో ఇబ్బందుల్లో ఉంటే చూసి చూడనట్టు ఉండకూడదు. వీలైనంత సహాయం చేయాలి. దేవుడు నీకు రుణపడి ఉంటాడు. తప్పకుండా నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు, చేసే పనులను దీవిస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్ ఇస్తాడు, నీవు చేపట్టిన ప్రతి కార్యంలో సఫలతనిస్తాడు, వ్యర్థమైనవన్నీ తొలగిస్తాడు నీ జీవితంలో నుండి. ఎంత మేలండి దైవ కార్యాలు చేయడము, సత్క్రియలు చేయడము దేవుని దృష్టికి ఎంత ఘనమైనది. అందుకే రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట ఉంది, మీరు గుర్తు చేసుకోవాలి. సత్క్రియలు యందు ఆసక్తి కలిగి మంచి కార్యములు చేసేవానికి దేవుడు అనుగ్రహించే కార్యాలు ఏంటి? రోమన్స్ 2nd చాప్టర్ 6-7 చదువుతాను. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవం ఇచ్చును. బా, ఎంత మంచి మాట. దేవుని స్తోత్రం. అంటే ఈ వాక్యము ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి విడిపించింది. నేను రక్షణ పొందినాను, నేను చాలా సంవత్సరాల నుండి రక్షణ ఆనందం పొందుకుంటున్నాను, కానీ నీ వల్ల ప్రయోజనం లేకుంటే ఏమీ లాభం లేదు. యూ షుడ్ బేర్ ఫ్రూట్. ఆయన విలువైన తన ప్రాణాన్ని అర్పించి నిన్ను కొనుక్కున్నాడు, సొత్తుగా తన ప్రజగా చేసుకున్నాడంట. ఎందుకొరకే ఈరోజు చెప్పిన దాని కొరకే నీవు తప్పకుండా మరి ఫలించాలి. పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు దోర్కా అనే యవనస్తురాలు, ఆమె యేసు ప్రభు శిష్యురాలని వాక్యంలో, ఆమె ఒంటిది, షీ వాజ్ స్పిన్స్టర్, కానీ ఆమె ప్రభు కొరకు ఎంత ఫలించిందంటే, మీరు అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 36 నుండి 41 వచనాలు చదవండి. ఎంతగా ప్రయాసపడిందంటే, ఆమెకు ఇచ్చిన తలాంతు, ఆమె దగ్గర ఏముందంటే ఒక సూది దారం మాత్రమే ఉంది, కానీ పేదలకు బీదలకు తనకి ఇచ్చిన తలాంతు ద్వారా వస్త్రాలు కుట్టించిందండి. ఆమె కాయలాబడి మరణిస్తే అక్కడున్న అనాథులు వచ్చి గోలగోలే చేస్తున్నారు, ఏడుస్తున్నారంట. ఎందుకంటే ఆమె ప్రేమను వారు అనుభవించినారు కాబట్టి తట్టుకోలేనంతగా ఏడుస్తున్నారు. నిజంగా కదా, చచ్చిపోతే నలుగురు ఏడ్చేటట్టు మనం బతకాలి. ఏమి లేవు, ఎవరికి కన్నీళ్ళు వస్తలేదు నువ్వు చనిపోయిన తర్వాత అంటే ఎంత నిష్ప్రయోజనమైన జీవితం కదా. ఈమె చనిపోతే అక్కడ ఉన్న వారు అందరూ వచ్చి రొమ్ము బాదుకొని ఏడుస్తున్నారంట. నువ్వు బతికున్నప్పుడు మాకు ఎంత మేలు చేసినావు, ఇప్పుడు నువ్వు చనిపోయినావు కదా. పేతురుని పిలుచుకొని వచ్చినారంట వాడు, చాలా దూరం నుండి పేతురుని పిలుచుకొచ్చి మా దోర్కా కొరకు ప్రార్థన చేయి, ఆమె బ్రతుకుతుందేమో అంటే నిజంగానే బ్రతికిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. షీ గాట్ బ్యాక్ హర్ లైఫ్. తర్వాత మరి అక్కడ ఉన్న వారందరూ జరిగిన ఆశ్చర్య కార్యమును బట్టి ప్రభువునందు విశ్వాసం వచ్చిన, అంటే ఆమె బ్రతికినను ప్రభువుకు మహిమ కలిగింది, ఆమె చావులో కూడా ప్రభువుకు మహిమ కలిగిందని వాక్యంలో ఉంది. వెదర్ వీ లివ్ ఆర్ డై, వీ షుడ్ లివ్ ఆర్ డై ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అపోస్తుల కార్యం 9వ అధ్యాయము చదువుతున్నాను, వినండి. 41వ వచనం ఉంది. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాళ్ళను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించాను. అంతకుముందు ఆమె మృతురాలు. పేదలు ప్రార్థన చేసినాక సజీవురాలుగా ఆమెను వారికి అప్పగించాను. ఇది యొప్పే అందంతటి తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. పేతురు యొప్పేలో సీమోనను ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించారు. అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరంట. అంటే ఆమె బ్రతికినప్పుడు ప్రయోజనకరాలుగా ఉంది, చనిపోయినప్పుడు కూడా దేవునికి మహిమ కలిగిందని మనం వాక్యంలో చూస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మేలైనది చెయ్యని ఎరిగి ఉండి దాన్ని చెయ్యని వానికి పాపం తగలడు. నీ దగ్గర ఉన్నది నువ్వు ఇవ్వడం లేదు, నీకు తలాంత ఉంది, సామర్థ్యం ఉంది, నువ్వు చేయడం లేదు, నువ్వు అన్నీ పుచ్చుకుంటున్నావు కానీ ఎవరికి ఇవ్వడం లేదంటే చాలా కష్టం. యేసుప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఒక ఊచ చేయగలవాన్ని నీ చేయి చాపంటే వాడు చేయి చాపిండండి. నాకు అనిపిస్తుంది ఎందుకు ఈ అద్భుతం జరిగిందంటే, పిసినారి వాళ్ళు స్వార్థపరుల కొరకు ఒక మంచి సంఘటన యేసుప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు చేసిన. పిసినారి వాళ్ళు, పిసినితనం అదొక పాపం.
చెయ్యి ఎప్పుడు ముడుచుకొని ఉంటారు. వాళ్ళ కొరకు వాళ్ళు కూర్చుకుంటారు, కానీ చెయ్యి జాపి ఒకరికి సహాయం చేయరు, ఒక దైవ కార్యానికి సహాయం చేయరు. దేవుని సొత్తు దేవునికి ఇవ్వడం వారికి రాదు. దశమ భాగములు దేవుని సొమ్ము, స్తోత్రార్పణలు ఆయన సొమ్ము, ఆయన కార్యముల కొరకు వాడాలి. అది కూడా బిగబట్టుకుంటే ఎంత శాపగ్రస్తం కదా. అందుకే కదా ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. అభివృద్ధి లేదు. కొన్ని జీవితాల్లో అభివృద్ధి ఉండదు. అభివృద్ధి అనే పదం ఉండదు వారి జీవితం. ఎందుకంటే 30-40 సంవత్సరాల నుండి అదే పరిస్థితిలో ఉంటారు. ఎందుకంటే వారు దేవుని నమ్మడం లేదు, దేవునికి ఇవ్వడం లేదు, దైవ కార్యాల్లో పాలు పొందడం లేదు. వారు వెట్టి చాకరీ చేయాల్సి వస్తుంది. చూడండి, నువ్వు దైవ కార్యాలు చేయడానికి ముందుకు రావడం లేదంటే నీవు వెట్టి చాకరీ చేస్తావు. చివరిగా ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. దేవుడు మాట్లాడినప్పుడు విధేయత చూపని వారు ఎలాంటి పనులు చేయాల్సి వస్తుందో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉంది. ద్వితీయోపదేశకాండం 1 నుండి 14 వచనాలు ఆశీర్వాదాలండి. 15 నుండి 68 వచనాలు కూడా దేవుని మాట వినని వారికి సంభవించే శాపాలు. డిటోరనమీ 28th చాప్టర్, ద్వితీయోపదేశకాండం 28:47 చూడండి, 47-45. నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండి నీవు సంతోషంతోను హృదయానందంతోను నీ దేవుడని యెహోవాకు నీవు దాసుడవు కాలేదు. దేవుడు చెప్పినట్టు వినలేదు నువ్వు. నీకు సర్వ సమృద్ధి ఇచ్చినాడు దేవుడు. నీవు సర్వ సమృద్ధి కలిగి ఉండి నీవు సంతోషంతోను హృదయానందంతోను నీ దేవుడని యెహోవాకు నువ్వు దాసుడవు కాలేదు కనుక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ యెహోవా నీ మీదకు రప్పించు నీ శత్రువులకు దాసుడవు. దేవుని సేవ చేయకుండా చాలా భయంకరమే అది. దేవుడు నేను పిలుచుకున్నప్పుడు వెంటనే లోబడిపోవాలి. దేవుని సేవ లేకుంటే ఇంకా వెట్టి చాకరీ చేయాల్సి వస్తుంది. శత్రువును దాసుడు అయిపోతావు. వారు నేను నశింపజేయ వరకు నీ మెడ మీద ఇనుపకాడి ఉంచుదురు అని ఈ వాక్యంలో మనం చూస్తున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన తరుణాలు పోగొట్టుకోకుండా దేవుని కార్యము చేయుటందు మనము అత్యాసక్తి చూపెట్టాలి. సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండటకే ఆయన మనం సమస్త దుర్నీతి నుండి విడిపించి ఆయన తన ప్రజగా చేసుకున్నాడు, తన సొత్తుగా తీర్చిదిద్దుకున్నాడని కదా మనం మొదట చదివిన వాక్యం. తిరిగి రండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి పెడితే ప్రార్థన చేస్తాను. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమధికమయా నాపై, నీ ప్రేమధికమయా, నీ ప్రేమధికమయా నాపై, నీ ప్రేమధికమయా. ప్రేమా 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 ప్రియుడవు నీవే. ఆనందమానందమే ఆనందమానందమే. ద్రోహీనై ఎన్నాళ్ళో నిన్ను గాంచక తిరిగి తేనయ్యా. ద్రోహీనై ఎన్నాళ్ళో నిన్ను గాంచక తిరిగి తేనయ్యా. ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగాలించితివే. ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగాలించితివే. ఇహలోక సకల మహిమా పువ్వుల వలె వాడిపోవును. ఇహలోక సకల మహిమా పువ్వుల వలె వాడిపోవును. వాడది అయ్యా నీ ప్రేమ వాడిపోదయ్యా. వాడది అయ్యా నీ ప్రేమ వాడిపోదయ్యా.
ప్రేమా 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 ప్రియుడవు నీవే ఆనందమానందమే. చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం. అందరు చేతులు ఎత్తండి. స్తోత్రం. హల్లెలూయా. ఆకాశం తట్టు మా చేతులు ఎత్తుతున్నావు నాయనా. మా కొరకు నీవు ఆకాశం భూమి మధ్యలో వేలాడి నీ విలువైన ప్రాణాన్ని, అమూల్యమైన ప్రశస్తమైన రక్తాన్ని మా కొరకు ధారపోసినావు తండ్రి. చివరి బొట్టు వరకు చిందించినావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నావు. నువ్వు చూపిన ఈ ప్రేమకు మేము తిరిగి ఏం చెల్లించగలం ప్రభువా? మేము ఫలించాలని ఆశిస్తున్నాం. మేము రక్తమిచ్చి కొనబడిన వారం తండ్రి. మమ్మల్ని ప్రతి దుర్నీతి నుండి విడిపించినావు. నీకోసరమే ప్రభువా. నీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నావు. నీ మాట వినాలి ప్రభువా. మమ్మల్ని ఫలింపజేయడానికి నీవు ఎంతో ఆశిస్తున్నావు తండ్రి. మాకు అందుకే ఈ ఆరోగ్యం ఇచ్చినావు, ఈ ఆయుస్సు ఇచ్చినావు, ఈ వనరులు, ఈ అనుకూలతలు అన్నీ ఇచ్చింది అందుకొరకే ప్రభువా. మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి పొందాలి, మీరు భూమిని నిండించాలని ఆదికాండంలో 1వ అధ్యాయంలో మేము చూస్తున్నాం. అవును, తను ఫలింపకుంటే చాలా ప్రమాదం. ఫలింపని ప్రతి చెట్టు వేరున గొడ్డలి పదును చేయబడి ఉందని బాప్తిసం ఇచ్చే యోహాను కేకలు వేసి చెప్తున్నాడు. అవును ప్రభువా, ఫలింపని చెట్టు వేరున గొడ్డలి పదును చేయబడి ఉంది. మేము ఫలిస్తున్నామా? మేము పొందుకున్న ఈ రక్షణ ఇతరులకు చాటిస్తున్నామా? సువార్త ప్రకటిస్తున్నామా? ఇతరులను వెలిగిస్తున్నామా? ప్రభు మార్గంలో నడిపిస్తున్నామా? మాకున్నవి ఖర్చు పెడుతున్నామా? లేక స్వార్థం చేత, పిసిరితనం చేత చేతులు ముడుచుకొని ఉన్నామా? ఆనాడు ఊచ చేయగలవాడిని ఒక్క మాటతో సరిచేసినావు నాయన. చేయి చాప అన్నప్పుడు వెంటనే వాడు చాపగలిగినాడు. అవును తండ్రి, అట్టి శక్తి, అట్టి దాతృత్వమైన హృదయం ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమిస్తున్నాడని వాక్యంలో ఉంది. ప్రభు, నీ సేవ కొరకు ఖర్చు పెట్టడానికి, మంచి వాటి కొరకు ఆసక్తి కలిగి ముందుకు సాగడానికి, అది శ్రమదానమే కానీ ధనదానమే కానీ ఏదైనా కానీ దేవుని మహిమార్థం, దేవుని రాజ్యం కట్టబడాలి. అనేకులు దేవుని వాక్యం వినాలి. అవును, ఒక మంచి కార్యం తెలిసినప్పుడు ఇతరులకు అది చెప్పి వారిని మందిరానికి నడిపించడానికి కానీ, కృంగిన వారిని లేవనెత్తడానికి కానీ, విధవరాలను పరామర్శించడానికి కానీ, తల్లిదండ్రులు లేని వారికి అనాథలను ఆదుకోవడానికి కానీ, ప్రభు ఎప్పుడు కూడా సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. ఏదో పరలోకానికి వెళ్ళిపోతామని, అందుకొరకే మేము ఇక్కడ ఉన్నామని కాదు కానీ నాయనా, పరలోక రాజ్యం మీ మధ్యలోనే ఉందని సెలవిచ్చిన దేవ, మాకు ఎన్ని అవకాశాలు ఇస్తావు మేము ఫలించడానికి, అభివృద్ధి పొందడానికి. వాటన్నిటి మేము లెక్క చేయకుండా కాలదన్నుతున్నామేమో నాయనా. మమ్మల్ని అందరినీ మీరు క్షమించి తండ్రి, నీ చిత్త ప్రకారం మేము అడుగులు వేస్తూ దేవుని రాజ్యం కట్టడానికి మమ్మల్ని అందరినీ మీరు వాడుకోవాలని, ఇందు నిమిత్తమే నీ ప్రాణం మాకు క్రయధనంగా ఇచ్చినావని, రక్తమిచ్చి కొనుక్కున్నావని, నీ సంపాద్యం మేమని, నీ సొత్తు మేమని, నీ చెప్పినట్లు మేము వినడానికి సహాయం దయచేయండి. సేవా పిలుపుంటే వెంటనే లోబడట కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవుడు తండ్రి, హద్దులు లేని దేవుడు, పరిమితులు లేని దేవుడు, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యంగాను భూమిని దిగంతలో సొత్తుగా ఇస్తానన్నావు. పక్షపాతము లేని దేవుడు నేను. ఈరోజు చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. వివిధ మాధ్యమాల గుండా దేవుని వాక్యం వింటున్న వారిని కూడా మీరు ఆశీర్వదించి దైవ దర్శనం దయచేసి సత్క్రియలను ఆసక్తి గల ప్రజలుగా వారిని మార్చమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్,
ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 7777. గమనిక, రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ